1 second. Come on. Okay, sorry, thank you. We can get the photo. అన్నదాన సముదాయం నందు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు అల్పాహారం, ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, అలాగే సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల बीजेपी आदिलाबाद पायल शंकर का ताड़ ಹಾಗೂ PAC ಮುಂದಿನ ಸಮೀಪದಲ್ಲಿರುವ ಗೋವರ್ಧನ ಚಕ್ರದತ್ತ ಬೆಳಗ್ಗೆ 7 ಗಂಟೆಯಿಂದ ರಾತ್ರಿ 10 ಗಂಟೆಯವರೆಗೆ ಉಚಿತವಾಗಿ ಅನ್ನ ಪ್ರಸಾದದ ವಿತರಣೆ ಮಾಡಲಾಗುವುದು. ಭಕ್ತರು ಈ ಸದವಕಾಶವನ್ನು ಸದ್ವಿನಿಯೋಗ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕೆಂದು ಕೋರಲಾಗಿದೆ. ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత స్వామివారిని దర్శించుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. స్వామివారిని దర్శించుకున్న తర్వాత నా ఆదిలాబాద్ ప్రజలకు, నా రాష్ట్ర ప్రజలకు, ఈ దేశ ప్రజలంతా కూడా సుఖంగా ఉంచాలని కోరుకుంటూ, మూడవసారి మళ్ళీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రి కావడానికి పూర్తిగా ఆశీర్వదించాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికలలో మెజార్టీ స్థానాలు, పార్లమెంట్ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవాలని, నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రి కావడానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ స్థానాలు గెలిచే విధంగా ఆశీర్వదించాలని స్వామి గారిని మొక్కుకోవడం జరిగింది. అదే సందర్భంలో ఇక్కడ తెలంగాణ భక్తులకు కొన్ని అసౌకర్యాలు అవుతున్నాయని, అక్కడి భక్తుల పట్ల ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది, తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు పంపుతున్నటువంటి ఏమన్నా సిఫారసు ఉత్తరాలను కూడా అంత బేఖాతరు చేస్తున్నట్టు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నా, భక్తి శ్రద్ధలతో తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చేటటువంటి భక్తులకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.